దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని ప్రియమైన కుమారుడు పరిశుద్ధుడైనటువంటి పౌలు మరి ఆయన అంటున్నాడు కదా, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతూ ఉన్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఆ సిలువ వేయబడిన క్రీస్తే దేవుని ప్రియ కుమారుడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తే దేవుని చేత ఈ లోక రక్షకుడుగా పంపబడినటువంటి క్రీస్తు ప్రభుల వారని మరి నిన్నటి దినాన లేఖన భాగాల్లో మరి దేవుడు తన దూతను పంపించి, గాబ్రియేలు దూతను పంపించి మరి తల్లి అయిన మరియమ్మ ద్వారా ఆ వర్తమానాన్ని మరి ఈ లోకానికి అందించాడు. అమ్మా, నీవు గర్భమున ధరించబోయేది మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. పరిశుద్ధాత్మ చేత నీవు గర్భమును ధరించెదవు. నీవు కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడిగా ఆయన పిలువబడతాడని దేవుడు తన దూతల ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. మరి ఈ దినము దేవుడే పరలోకము నుంచి తన స్వరము ద్వారా మరి తన స్వరాన్ని వినిపించి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి పలికిన మాటలు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల్లో, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలియా యొద్ద నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. ఇక్కడ మనము గమనిస్తే ఆ దినములలో బాప్తిస్మమిచ్చి యోహాను మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందండి అని యూదా అరణ్యములో ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉన్నాడు. యెషయా ద్వారా వాగ్దానం చేయబడిన మాదిరిగా ఇదిగో ఆలకించుడి, అడవులో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధము చేయుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సిద్ధపరచుడి అని ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడిన లేఖనముల ప్రకారం బాప్తిస్మమిచ్చి యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏమని ప్రకటిస్తూ ఉన్నాడంటే, ఇదిగో నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇవ్వడానికి నా వెనుక వస్తూ ఉన్నాడు. మీరు సిద్ధపడండి, ఆయన చేతిలో ఆయన చాట ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని వారితో చెబుతూ మరి ఆ యోర్దాను నదీ తీరములో ఆ యూదా ప్రజలందరికీ ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలియా నుండి యోర్దాను దగ్గరకు అతని యొద్దకు వస్తూ ఉన్నాడు. అప్పుడు యోహాను అంటున్నాడు, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఆ సమయమున ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట ఆయన చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభుల వారు మరి బాప్తిస్మము పొందడానికి, యోహాను ద్వారా నీటి బాప్తిస్మము పొందడానికి, మారు మనస్సుకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క బాప్తిస్మాన్ని పొందటానికి
ఆయన యోర్దాను నదిలో మరి బాప్తిస్మాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, యోహాను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై దేవుని రక్షణ మార్గమును ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రక్షణ మార్గమును బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆ రక్షణ మార్గమునకు క్రీస్తు ప్రభుల వారు కూడా మరి అది దేవుని స్వరమని ఎరిగి ఆయన కూడా మరి బాప్తిస్మము పొందడానికి యోహాను యొద్దకు వస్తూ ఉన్నాడు. యోహాను యేసయ్యను గుర్తించాడు. అయ్యా, నేను నీ ద్వారా బాప్తిస్మం పొందవలసి ఉన్నదంటే యేసయ్య అంటున్నాడు, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు, కానీ దేవుని చిత్తాన్ని, దేవుని నీతిని జరిగించడానికే ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. దేవునికి తన్ను తాను సంపూర్ణముగా సమర్పణ చేసుకుని దేవుని చిత్తాన్ని లోకంలో జరిగించడానికే ఆయన వచ్చాడు. అయితే ఆయన బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వస్తూ ఉండగా ఆ సమయమున ఆకాశము తెరవబడుతూ ఉంది. And Jesus, when he was baptized, went up straight away out of the water. And lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove and lighting upon him. And lo, a voice from heaven saying, This is my beloved Son, in whom I am well pleased. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి అయినటువంటి దేవుడు పరలోకము నుంచి తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని పరిశుద్ధాత్మ పావురము వలె, ఒక తెల్లని పావురము వలె మరి క్రీస్తు ప్రభుల వారిపైన దిగిరవాడం ఆత్మలో మరి పరిశుద్ధుడైనటువంటి యోహాను చూసి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారే నీ కొరకు, నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో చెందించి అనేకుల పాపముల నిమిత్తము విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి, తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేయడానికే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఆయనను సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము అంటున్నాడు. హల్లెలూయా. ఇక మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ఆయన అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను. He answered and said, It is written, Man shall not live by bread alone, but by every word that proceeds out of the mouth of God. Hallelujah. నా సహోదరుడా, ఇక్కడ నీవు నేను గమనించవలసిన విషయం ఏమిటి అంటే, సాతాను, అపవాది క్రీస్తు ప్రభుల వారిని దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారిని మరి గుర్తెరిగినటువంటి సాతాను, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి క్రీస్తు ప్రభుల వారిని శోధించడానికి అపవాది బయలుదేరి, నీవు దేవుని కుమారుడవైతే. సాతానుకు ఎవరు చెప్పారు పిల్లరా ఆయన దేవుని కుమారుడని? సాతాను ఇదంతా చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పైకి దిగి రావడము, తండ్రి అయిన దేవుడు ఎదిగో ఈయన నా ప్రియ కుమారుడని సాక్ష్యం ఇవ్వడం సాతాను చూస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ నీవు దేవుని కుమారుడవైతే అని సంబోధిస్తూ దేవుని ప్రియ కుమారుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని మరి శోధించడానికి
యేసు క్రీస్తు ప్రభుల వారి యొద్దకు సాతాను వస్తూ ఉన్నాడు. నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు సాతానుకు తను తాను నిరూపించుకోవలసినటువంటి అవసరము లేదు. అయితే క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని మాటలను, దేవుని లేఖనాలను సాతానుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన మరి తన చిత్తాన్ని కాదు కానీ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని జరిగించడానికే దేవుని కుమారుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. సాతానుతో అంటున్నాడు, ఇదిగో మానవుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని లేఖనాలను చూపిస్తున్నాడు. ఆ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుల వారే నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి సిలువ వేయబడిన క్రీస్తుగా పౌలు చేత ఈ దినము మనకు మరి పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సిలువ వేయబడిన క్రీస్తుగా మనందరినీ దేవుడు మనందరికీ ఆయనను ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి సిలువ చెంత మన పాపములను ఒప్పుకొని మనము పరిశుద్ధులుగా, పవిత్రులముగా జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ ప్రభువా, జీవం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి మా కొరకు అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి మాకు ఇచ్చినటువంటి రక్షణ, విమోచన, విడుదల, మరి నిత్య జీవము కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా మేమందరము ఆ రక్షణలో ముందుకు సాగే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కలువరి సిలువ చెంత మా పాపములను ఒప్పుకొని క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మా దోషములను, పాపములన్నిటిని కడుగుకొని మీ సన్నిధిలో పవిత్రులముగా, పరిశుద్ధులముగా జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నామయ్యా. మా కుటుంబాలన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క శాంతి, సమాధానములు మా కుటుంబంలో విస్తరింపజేయమని వేడుకుంటున్నాం అయ్యా. ప్రతి కుటుంబంలో మీ నీతిని, మీ వెలుగును ప్రసరింపజేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తిని మా యవ్వన బిడ్డల పైన కృమ్మరించమని వేడుకుంటున్నాం. కనికరమగల మా తండ్రి, అలాగే దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తమున్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కృప చూపండి, మీ కాపుదలు అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి యేసయ్యా. మీ గాయపడిన హస్తము చేతముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నా ప్రభా, మరి ఎగ్జామ్స్ రాస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డలకు కావాల్సినటువంటి జ్ఞానమును, ఆలోచన శక్తి అనుగ్రహించి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.